ఇది టీన్ల ఇల్లు. ఇది ఇది వాళ్ళ బెడ్రూము. జస్ట్ ఎంత ఒక 10 ఫీట్లో కూడా లేదు. ఇది బెడ్రూము. తర్వాత అక్కడ కరెంట్ పెట్టుకుర్రు. ఇది కరెంట్ ఏమంటారు, ఇది షార్ట్ సర్క్యూట్ అయ్యే ఒక ప్రమాదం కూడా ఉన్నది ఒకవేళ కరెంట్ లీక్ అయితే. తర్వాత ఇక్కడ లోపల చిన్న హాల్ ఉన్నది, చాలా చిన్నది. పూజ గది ఏదో చేసుకున్నట్టున్నారు. చాలా చిన్నగా ఉంది ఇంటర్నల్గా రూమ్. ఇది చాలా చిన్నగా ఉన్నది. చూడండి ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి. మరి ఇలాంటి వాళ్ళకు న్యాయం చేయాలా. ఇలాంటి వాళ్ళకి న్యాయం చేస్తేనే వీళ్ళు టీన్లో ఉంటున్నారు, వీళ్ళకి అర్హత ఎట్లా ఉందని చెప్పడానికి చూపిస్తూ ఉన్నా. వీళ్ళు టీన్లలో ఉంటున్నారు. ఒక 30 గజాల స్థలంలో 30 గజాల స్థలంలో ఇట్లా ఖాళీలుగా ఇట్లా డివైడ్ చేసుకొని వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి టీన్లలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ గుడిసెలలో ఉన్నటువంటి వాళ్ళకు మరి న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఒకవేళ వీళ్ళ పేర్లు గిట్ట లిస్టులో రాకపోతే వీళ్ళందరిని తీసుకెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి కూడా మరి చెప్పే ప్రయత్నం చేస్తాము. మేము గరీబోళ్ళు, ఇప్పటిదాకా మా గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా అందలేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సారుకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇల్లు కావాలని కోరుతున్నాము. 100% మాకు ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలి. ఇల్లు కావాలి. మేము గరీబోళ్ళు ఉన్నాం. మాకు ఇప్పటి నుంచి ఏం లేకుండే ఇప్పుడు మాకు ఇల్లు కావాలి అని చెప్తున్నాం. మాకు ఇల్లు కావాలి సారు. ఇల్లు ముందర నుంచి లేదు. మేము కూలి కష్టం చేసి బతుకుతున్నాము. అందుకే మాకు ఇల్లు కావాలని మేము కోరుతున్నాం సార్.